ముంబై నటి జత్వానీ కేసులో రోజుకొక సంచలన విషయం అయితే బయటకు వస్తుంది. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఈ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు కానివ్వండి, నాడు విజయవాడ కమిషనర్గా ఉన్న క్రాంతి రాణా టాటా కానివ్వండి, నాడు డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గన్ని కానివ్వండి, వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఒక రకంగా ఇది సంచలనంగానే మారింది. అయితే తాజాగా విశాల్ గన్ని ఒక 3 పేజీల లిఖిత పూర్వక సమాధానాన్ని ఈ రోజు విచారణ కమిటీకి అయితే ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. వాస్తవానికి దీనికి పథక రచన ఎక్కడ జరిగింది అంటే సీఎంఓలో జరిగింది. అది ఎవరు చెప్పారు? స్వయంగా విశాల్ గన్నీనే చెప్పాడు. ఏమని చెప్పాడు? జనవరి 31న క్రాంతి రాణాను నన్ను సీఎంఓకి పిలిపించారు. ఎప్పుడు? ఈ జనవరి 31 అంటే ఫిబ్రవరి 2న కేసు పెట్టారు. అంటే కేసు పెట్టడానికి 2 రోజుల ముందు సీఎంఓలోకి క్రాంతి రాణాను అలాగే విశాల్ గన్ని వీరిద్దరిని కూడా సీఎంఓకి పిలిపించారు. అంటే ఒక మహిళను వేధించడానికి సీఎంఓను ఉపయోగించుకున్నారు. సో జత్వానీ అరెస్టుకు ఆదేశించింది పిఎస్ఆర్ఏ. అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఆంజనేయులే ఏం చేశాడు? దీన్ని మీరు ముంబై నటిని అరెస్ట్ చేయండి, తీసుకురండి అని చెప్పి ఆదేశించినటువంటి వ్యక్తి నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ ఆదేశాలు ఇచ్చిన 2 రోజుల తర్వాతే కదాంబరిపై కేసు. విశాల్ గన్ని 3 పేజీల లిఖిత పూర్వక వాంగ్మూలం, నాటి ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలు. అంటే మనం మొదటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్న మాట వాస్తవమే. ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి పాత్రపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. ఒక సీఎంఓలో ఒక మహిళను వేధించండి, అక్రమంగా కుటుంబాన్ని బంధించండి, తీసుకొచ్చి హింసించండి అని సీఎంఓలోనే దీనికి పథక రచన చేశారు. అంటే ఈ కుట్రను సీఎంఓలోనే పన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇంత జరిగే అవకాశం ఉందా? బయట ప్రజలు దీన్ని నమ్మే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తెలిసే ముంబై నటి కదాంబరి ఎవరైతే ఉందో జత్వానీ, ఆవిడను కావాలని అరెస్టు చేసి ఆ కుటుంబాన్ని వేధించారు. దీనికి పిఎస్ఆర్ ఆంజనేయులే పథక రచన చేశాడు. దీనికి ఎవరు? నాడు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి క్రాంతి రాణా సహకరించాడు అని చెప్పి విశాల్ గన్ని, ఎవరైతే డీజీపీగా ఉన్నటువంటి విశాల్ గన్ని ఉన్నాడో ఆయన చెప్పిన దాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. విశాల్ గన్ని లెక్క ప్రకారం సీఎంఓ పాత్ర ఏంటో కూడా తేలాలి. సీఎంఓలో ఇంకా ఎవరు అధికారులు ఉన్నారు? ఎవరు ఆ సీఎంఓ అధికారుల పాత్ర, ఎవరెవరి పాత్ర ఉంది? సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇంకా ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి ఇందులో అనే విషయాలు బయటకు రావాల్సి ఉంది. సో ఏం చెప్పారు చూడండి. ముంబైకి చెందిన సినీ నటి కదాంబరి జత్వానీ అరెస్టు చేయాలని అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు మమ్మల్ని ఆదేశించారు. ఈ ఏడాది జనవరి 31న అప్పటి విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి క్రాంతి రాణా టాటాను అలాగే నన్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిచి మౌలికంగా చెప్పారు. అనుసరించాల్సిన వ్యూహమంతా అక్కడే వివరించారు. ఆ సమయానికి జత్వానీపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు, కేసు నమోదు కాలేదు. 2 రోజుల తరువాత అంటే ఫిబ్రవరి 2వ తేదీన కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జత్వానీ ఆమె కుటుంబ సభ్యులపై కేసు పెట్టాం అని అప్పటి విజయవాడ డీసీపీగా ఉన్నటువంటి ప్రస్తుతం సస్పెండ్ అయినటువంటి విశాల్ గన్ని అయితే లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. ఇక విజయవాడ కేసు నమోదుకు ముందే ముంబై వెళ్లేందుకు విజయవాడ సిపి కార్యాలయం నుంచే తమకు విమాన టికెట్లు కూడా బుక్ చేశారని చాలా స్పష్టంగా చెప్పారు. చూడండి ఎంత దారుణమైన విషయం అంటే, విజయవాడ కమిషనర్ అంటే క్రాంతి రాణా ఆఫీసు నుంచే ముంబై వెళ్ళడానికి కేసు నమోదు కంటే ముందే, 1 రోజు ముందే ముంబై టికెట్లు బుక్ చేశారు. నేను ఆల్రెడీ మునిపే చెప్పా, ఈ విమాన టికెట్లు అనేది ఈ కేసులో అతిపెద్ద మలుపు. కేసు 2వ తారీఖున నమోదైతే మీరు 1వ తారీఖున విమాన టికెట్లు ఎలా బుక్ చేశారని మనం గతంలో కూడా ప్రశ్నించాం. ఇప్పుడు వాస్తవానికి దీని పునాది జనవరి 31నే పడింది. అంటే ఆ టయానికి కేసు లేదు అనే డీసీపీ, నాడు డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గన్ని ఐపీఎస్ అధికారి లిఖితపూర్వక సమాధానంలో చెప్పాడు. అంటే పోలీసులు తప్పు చేశారని విశాల్ గన్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బట్టి అర్థమవుతుంది. చాలా మంది అనుకోవచ్చు ఏదో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒత్తిడి చేసి చెప్పించిందేమో అని చాలా మంది అనుకోవచ్చు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. అసలు ఇప్పటి వరకు వీళ్ళ జోలికి కూడా ఐపీఎస్ని సస్పెండ్ చేశారు అంతే. ఇక్కడ విమాన టికెట్ల విషయంలో అడ్డంగా దొరికిపోయారు. దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళైతే ఇప్పుడు విశాల్ గన్ని అయితే ఈ విషయాన్ని అయితే బయట పెట్టడం జరిగింది. మొత్తంగా ముంబై నటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో భారీ కుట్రకు తెరతీశారు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని విషయాలు బయటకు రాకూడదనే ఒక ఉద్దేశంతో
కుక్కల విద్యాసాగర్ అనే ఒక వైసీపీ నేతతో తప్పుడు కంప్లైంట్ ఇచ్చి తప్పుడు పత్రాలు సృష్టించి కదంబరిని ఆ కుటుంబ సభ్యులను మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా ముంబై నుంచి బలవంతంగా లాక్కొచ్చి ఇక్కడ కొంతకాలం గెస్ట్ హౌస్ లో ఉంచి వేధించి తర్వాత ఆ కంట్రోల్ రూమ్ లో కొంతకాలం పెట్టి వేధించి అప్పటికీ మాట వినకపోతే రిమాండ్కు పంపి జైలులో బెదిరించి వాళ్ళు మేము అన్నిటికీ ఓకే చెప్తాము మీ జోలుకు మేము రాము అని ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత వాళ్ళని తిరిగి పంపారు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఒక పోలీస్ శాఖలో ఐపీఎస్ స్థాయి అధికారులు ఎంత దారుణానికి ఒడిగట్టారనే విషయం ఇప్పుడు దేశం మొత్తం కూడా వైరల్ గా మారింది. జత్వానీ కేసు ఇప్పుడు జాతీయ న్యూస్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో 3 ఐపీఎస్లు సస్పెండ్ అవడం అనేది బహుశా చరిత్రలో మొట్టమొదటిసారి. దేశంలోనే 3 ఐపీఎస్లు సస్పెండ్ అయినటువంటి ఆ చరిత్ర ఘనత చాలా తక్కువ. ఆ ఘటనలన్నీ కూడా తక్కువ. ఆ గతంలో ఎప్పుడో వెస్ట్ బెంగాల్లోనే ఎక్కడో ఒక 2 ఐపీఎస్లు ఒకేసారి సస్పెండ్ అయ్యారని చెప్పి కథనం ఉండేది. ఇప్పుడు 3 ఐపీఎస్ అధికారులు ఇక్కడ సస్పెండ్ అయ్యారు అంటే సాధారణంగా ఎప్పుడైనా ఒక కేసులో ఒక అధికారి మాత్రమే సస్పెండ్ అవుతాడు. ఇలా ఒక కేసులో ఇంతమంది అధికారులు సస్పెండ్ అవడం అనేది రికార్డు. మరి జగన్మోహన్ రెడ్డితో పనిచేసినటువంటి ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు. గతంలో ఐఏఎస్ శ్రీలక్ష్మిని కానివ్వండి, బీపీ ఆచార్య కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళి వాళ్ళు సర్వం కోల్పోయిన పరిస్థితి. సరే తర్వాత బుద్ధి చచ్చి మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి పంచనే చేరింది అనుకోండి, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు జగన్ పంచనే చేరారనుకోండి, అది వేరే విషయం. నాడు ఐఏఎస్లు బలైతే నేడు ఐపీఎస్లు బలైపోయారు. ఈ కేసు ఏం అంత ఈజీగా వదిలిపెట్టే కేసు కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ఒక మహిళను ఈ విధంగా వేధించి పోలీస్ శాఖ ఇంత దారుణంగా వ్యవహరించిందనే విషయాన్ని చంద్రబాబు గారు కానివ్వండి, అటు హోమ్ మినిస్టర్ అనిత గారు కానివ్వండి చాలా సీరియస్ గా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వేధింపులకు పరాకాష్ట చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. ఈ రోజు విశాల్ గన్ని ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా ముందు రోజు టికెట్లు బుక్ చేయడం కానివ్వండి, జనవరి 31నే సీఎంఓలో మౌలికంగా చెప్పారు అని చెప్పి స్వయంగా విశాల్ గన్ని ఒప్పుకున్నాడు. కాంతి రాణాతో పాటు విశాల్ గన్ని వీరిద్దరూ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తే మీరు జత్వానీ అనే ఒక ముంబై నటి ఉంది, ఆ నటిని బలవంతంగా అరెస్ట్ చేసి ఆ కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకురావాలి, వాళ్ళ చేత మనం కొన్ని సమాధానాలు చెప్పించాలని చెప్పి ముందే పథక రచన చేస్తే దీని మొత్తానికి కూడా ఆదేశాలు ఇవ్వడంతో పాటు వ్యూహ రచన చేసిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు, నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు. వీళ్ళు అనుకున్నారు ఎలాగెల్లా మనమే అధికారంలో ఉంటాం, కేసు ఎప్పటికీ బయటకు రాదు, మనల్ని ఎవరైనా చేస్తారులే, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కదా అని అనుకున్నారు. బట్ కర్మగాలి ఈరోజు ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఉన్నవన్నీ కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. విశాల్ గన్ని ఒక రకంగా అప్రూవల్ గా మారాడని చెప్పాలి. ఎందుకంటే జనవరి 31నే దీనికి పథక రచన గురించి చెప్పాడు. ఒక రోజు ముందు టికెట్ విజయవాడ కార్యాలయం నుంచే తమకు ముంబై టికెట్లు బుక్ చేశారని చెప్పాడు. వాళ్ళ ఆదేశాల ప్రకారమే మేము ముంబై వెళ్ళి తీసుకొచ్చామని చెప్పాడు. అంటే అన్నీ కూడా పథక రచన అంతా చేసింది పిఎస్ఆర్ ఆంజనేయులే. ఈ రోజు ఆ విశాల్ గన్ని స్టేట్మెంట్ ద్వారా పోలీసు వ్యవస్థ భాగోతం మొత్తం కూడా బయటపడింది.